Okay, students, today we shall discuss a poem from Unit 4, Reading B, that is Unit 4, Reading B, The Earthen Goblet. The Earthen అని చదవాలి, ఎర్తన్ అని చదవకూడదు. యూజువల్గా మన ప్రొనౌన్సియేషన్లో మనం ఎర్తన్ అని చదువుతాం. దట్ ఈస్ రాంగ్ ప్రొనౌన్సియేషన్. ఎర్తన్ ఎర్తన్ అని చదవాలి. ఆ తా సౌండ్ నా సౌండ్ రెండు కలిపేసి చదువుతాను నేను. మీరు కూడా అలానే నేర్చుకోవాలి. మనం జనరల్గా ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? ఎర్త్ ఎన్, ఆ సౌండ్స్ అన్ని వినిపించేలా మాట్లాడతాం. కానీ ఎర్తన్, గాబ్లిట్, గాబ్లెట్ అంటమ్మా, గాబ్లిట్ అని చదవాలి. ఎర్తన్ గాబ్లిట్ అంటే మనకు తెలిసిందే అమ్మ, మట్టి పాత్ర అని అర్థం. మన మార్కెట్లో చూస్తూ ఉంటాం, రోడ్ పక్కన రెడ్ కలర్లో రకరకాల డిజైన్స్ తోటి మట్టి పాత్రలు అమ్ముతూ ఉంటారు. అలాంటి ఒక ఎర్తన్ గాబ్లెట్, ఇట్ ఈస్ టెల్లింగ్ ఇట్స్ స్టోరీ, ఇట్ ఈస్ టెల్లింగ్ ఇట్స్ ఫీలింగ్, ఇట్ ఈస్ టాకింగ్ టు సమ్వన్ ఎల్స్. ఈ పోయం రాసిన ఆ పోయట్తో తను మాట్లాడుతుంది. ఇఫ్ ఇట్ వర్ బ్రాట్ టు లైఫ్, ఒక ఎర్తన్ పాట్కి లైఫ్ వస్తే అది ఎలా ఫీల్ అవుతుంది? మనకు పైకి చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా, మంచి బ్రైట్ కలర్తో ఉంటుంది, మంచి మంచి డిజైన్స్ అవి దాని మీద ఎంగ్రేవ్ అయి ఉంటాయి, చెక్కుతారు, చూడగానే మనకు బాగా నచ్చుతుంది, అవునా? సో చాలా అందంగా కనిపిస్తుంది మనకు అది, అవునా కదా? సో అది ఎలా ఫీల్ అవుతుంది? అంత అందంగా కనిపించే ఆ ఎర్తన్ గాబ్లెట్ ఎలా ఫీల్ అవుతుంది? దాని ఫీలింగ్స్ ఏంటి? అది తను ఇంకొక ఇది పోయట్తో చెప్పుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే, దాంట్లో చూడండి, ఫస్ట్ ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. యూ కెన్ సీ ఇన్ ద డయాగ్రామ్, అక్కడ ఒక గాబ్లెట్ ఎలా తయారవుతుందో మీకు అర్థమవుతుంది. పోటర్ అంటారు కదా, మట్టి పాత్రల్ని తయారు చేసే వాళ్ళని పోటర్స్ అని అంటారు. యూ కెన్ సీ ఏ పోటర్ దేర్. అక్కడ ఒక వీల్ ఉంది చూడండి, ఆ వీల్ మీద ఒక మట్టి ముద్దలా పెట్టి ఈ వీల్ని ట్వర్ల్ చేస్తారు. అక్కడ ఒక కర్ర కనిపిస్తుంది చూడండి, ఆ కర్ర పెట్టి ఈ వీల్ మీద ఒక చిన్న హోల్లా ఉంటుందన్నమాట. ఆ హోల్లో ఆ కర్ర పెట్టి ఈ వీల్ని గుండ్రంగా తిప్పుతారు, ట్వర్ల్ ఇట్ అరౌండ్. దాని మీద ఈ మట్టి ముద్ద ఉంటుంది, దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లోకి టర్న్ చేస్తారు. ఓకేనా? అలా టర్న్ చేసి దాన్ని ఎండబెట్టి కాల్చి పెయింట్ వేసి డిజైన్స్ చేసిన తర్వాత ఇలా మనకి బ్యూటిఫుల్గా ఒక డిజైన్లో కనిపిస్తుంది. ఒకసారి ఈ డయాగ్రామ్ సరిగ్గా అబ్జర్వ్ చేయండి గాబ్లెట్ని. యూ కెన్ సే దట్ ఈజ్ ఇట్ హ్యాపీ ఆర్ సాడ్? అండ్ ఇట్ ఈస్ టాకింగ్ టు ద పోయట్. తనతో మాట్లాడుతుంది చూడండి. యాక్చువల్గా గాబ్లెట్కి లైఫ్ ఉంటుందమ్మా, ప్రాణం ఉంటుందా? ద పోయట్ ఇమాజిన్ దట్ ఇఫ్ ఇట్ వర్ బ్రాట్ టు లైఫ్, ఒకవేళ దానికే కనుక ప్రాణం వస్తే అది దాని ఫీలింగ్స్ని ఎలా చెప్తుంది, ఏం చెప్తుంది అనేది మనకి ఇందులో ఉంటుంది అనమాట. చూద్దామా? చెక్అవుట్ దట్ వర్డ్స్. ద ఎర్తన్ గాబ్లెట్, ఓ సైలెంట్ గాబ్లెట్, రెడ్ ఫ్రమ్ హెడ్ టు హెడ్. ఎలా ఉందా గాబ్లెట్? సైలెంట్. గాబ్లెట్ అంటే పాత్ర, ద యుటెన్సిల్ మేడ్ ఆఫ్ క్లే, మట్టితో చేసిన ఒక పాత్ర అనమాట. ఎర్రగా ఉంటుంది, అది కాలుస్తారు కదా, కాలుస్తారు, దానికి కలర్ వేస్తారు, డిజైన్స్ చెక్తారు, ఎర్రగా ఉంటుంది, సైలెంట్గా ఉంది. రెడ్ ఫ్రమ్ హెడ్ టు హెడ్, తల దగ్గర నుంచి హీల్ అంటే కాళ్ళ వరకు, అంటే టాప్ టు బాటమ్ కంప్లీట్గా ఎర్రగా ఉంది. హౌ డిడ్ యూ ఫీల్ వెన్ యూ వర్ బీయింగ్ ట్వెల్వ్ అపాన్ ద పోటర్స్ వీల్ బిఫోర్ ద పోటర్ గేవ్ యూ టు ద వరల్డ్? ఒకటే క్వశ్చన్, హౌ డిడ్ యూ ఫీల్? నువ్వు ఎలా ఫీల్ అయ్యావు వెన్ యూ వర్ ట్వెల్వ్డ్ ఆన్ ద పోటర్స్ వీల్? ఆ పోటర్ వీలుని చూసారు అక్కడ రౌండ్ కానీ, దాని మీద నిన్ను పోటర్ పెట్టి మట్టిలా ఉన్న నిన్ను ఇలా బ్యూటిఫుల్గా మార్చి బిఫోర్ యూ వర్ సోల్డ్ ఇన్ టు ద వరల్డ్, ఎవరో ఒకరికి అమ్మేస్తారు కదా, ఎలా ఫీల్ అయ్యావు నువ్వు? ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్ వెన్ యు ఆర్ కర్వ్డ్ ఇంటు ఏ బ్యూటిఫుల్ షేప్? నిన్ను ఒక మంచి షేప్లో తీసుకొస్తారు కదా పోటర్. నిన్ను మట్టి ముద్దలా ఉన్న, నో షేప్, మట్టి ముద్దలా ఉన్నప్పుడు దానికి ఏదైనా షేప్ ఉంటుందా? చూడటానికి అది ఏమైనా అందంగా ఉంటుందా? అందంగా ఉండదు. యు ఆర్ నాట్ బ్యూటిఫుల్ ఇన్ యువర్ ఒరిజినల్ స్టేట్. కానీ నిన్ను పోటర్ చాలా బ్యూటిఫుల్గా చేస్తాడు, బ్యూటిఫుల్గా తయారు చేస్తాడు. యువర్ బీయింగ్ ట్వెల్వ్డ్ అండ్ యువర్ బర్న్డ్, యువర్ కలర్డ్. అంతే, ఇవన్నీ చేస్తేనే కదా అంత అందంగా తయారవుతుంది. ఇంత అందంగా తయారు చేసి అగైన్ యువర్ సోల్డ్. ఆఫ్టర్ ఆల్ దిస్ యువర్ సోల్డ్, నిన్ను అమ్మేస్తాడు. ఇంత అందంగా తయారు చేసి అమ్ముతున్నాడు కదా, హౌ డిడ్ యూ ఫీల్? నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని చెప్పి అడిగాడు. నౌ ద గాబ్లెట్ టాక్స్. ద గాబ్లెట్ మాట్లాడుతుంది చూడండి. ఐ ఫెల్ట్ ఎ కాన్షియస్ ఇంపల్స్ ఇన్ మై క్లే. The potter says, the goblet says, I felt
ఎప్పుడు ఫీల్ అవుతాను నేను? ఏ కాన్షియస్ ఇంపల్స్ ఇన్ మై క్లే. కాన్షియస్ ఇంపల్స్ అంటే ఐ ఆమ్ అలైవ్. నాకు ప్రాణం ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను. నేను బ్రతికే ఉన్నట్టుగా ఫీల్ అవుతాను. నాలో లైఫ్ ఉన్నట్టుగా ఫీల్ అవుతాను. ఎప్పుడు? వెన్ ఐ వాజ్ ఇన్ ప్లే స్టేట్. మట్టిగా ఉండగానే నేను బ్రతుకున్నట్టుగా ఫీల్ అవుతాను. యూ ఆల్ ఫీల్ దట్ ఐ లుక్ బ్యూటిఫుల్, సో ఐ ఫీల్ ప్రౌడ్, ఐ లుక్ వెరీ హ్యాపీ అని మీరు అనుకుంటారు. ఇప్పుడు అందమైన రూపంలో ఉన్నాను కదా, నేను అందమైన షేప్లో ఉన్నాను కదా, మీరు అందరూ ఏమనుకుంటారు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా జాయ్ఫుల్గా ఉన్నాను. యూ పీపుల్ వుడ్ థింక్ లైక్ వైజ్. మీరు అందరూ అలా అనుకుంటారు. బట్ యువర్ రాంగ్. ఐ ఫీల్ మై ఇంపల్స్, ఐ ఫీల్ మై లైఫ్ వెన్ ఐ వాజ్ ఇన్ మై ఒరిజినల్ స్టేట్, వెన్ ఐ వాజ్ ఇన్ మై క్లే స్టేట్. నేను మట్టిగా ఉన్నప్పుడే నాకు ప్రాణం ఉన్నట్టుగా ఫీల్ అవుతాను. మట్టిగా ఉన్నప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. నాట్ ఇన్ దిస్ స్టేట్. ఇలా బ్యూటిఫుల్గా తయారు చేసి నన్ను కాల్చి కలర్ వేసి డిజైన్స్ చెక్కినప్పుడు కాదు. ద క్లే ఈజ్ టెలింగ్, ద goblet is telling, see that. To break away from the great potter's hand that burned so warm. To break away, ఆ క్లే ఫామ్ నుంచి, మట్టి ఫామ్ నుంచి, మట్టి ముద్దగా ఉన్నదాన్ని ఒక నీట్ షేప్లోకి తీసుకొస్తారు కదా, చేసిన తర్వాత దాన్ని పోట వీల్ నుంచి కట్ చేసేస్తారు దాన్ని ఇలా తీసుకొచ్చి. అండ్ ఐ వాజ్ బర్న్ సో వామ్. చాలా వేడిగా ఉన్న ఒక బాయిలర్ లాంటి దాంట్లో దాన్ని బర్న్ చేస్తారు. అలా చేస్తే అది రెడ్గా కలర్ వస్తుంది. ఐ డోంట్ ఫీల్ హ్యాపీ ఎట్ దట్ స్టేట్ అని చెప్తున్నారు. I felt a vast feeling of sorrow to be cast into my present form. I felt a vast feel of sorrow. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. To be cast into this present form. Cast అంటే change into this present form. నన్ను మట్టి షేప్లోంచి, ఒక మట్టి ముద్ద షేప్లోంచి ఆ పోట వీల్ మీద ట్వెర్ల్ చేసి అందంగా నన్ను బ్యూటిఫుల్గా తయారు చేసి, తర్వాత సో వామ్ చాలా వేడిగా చేసి, బర్న్ చేసి, కలర్ వేసి, ఇలా ఈ ఫామ్లో, ప్రజెంట్ ఫామ్లోకి తీసుకొచ్చి మీరందరూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనుకుంటారు. బట్ ఐ ఫెల్ లాడ్ ఆఫ్ సారో. నాకు చాలా బాధగా ఉంటుంది అలా మారితే అని చెప్తున్నారు. సీ దట్. బిఫోర్ దట్ ఫెయిటల్ అవర్, బిఫోర్ యూ సపరేటెడ్ మీ ఫ్రమ్ మై క్లే పార్ట్. ఫెయిటల్ అవర్ అంటే డేంజరస్ అవర్, డెడ్లీ అవర్ అని అన్నారు. మట్టిగా ఉన్నప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. ఎప్పుడైతే నన్ను నా మట్టి నుంచి సపరేట్ చేసేస్తాడో, దట్ ఈస్ ద ఫెయిటల్ అవర్, దట్ ఈస్ ద డెడ్లీ అవర్, దట్ ఈస్ డెత్ టు మీ. అదే నాకు చావు, అదే నాకు మరణం. నేను మట్టిగా ఉండగానే హ్యాపీగా ఉంటాను. బిఫోర్ దట్ ఫెయిటల్ అవర్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ మట్టిలో ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బిఫోర్ దట్ ఫెయిటల్ అవర్ దట్ సా మీ క్యాప్టివ్ ఆన్ ద పోటర్స్ వే, వెన్ ఐ వాజ్ కట్ ఫ్రమ్ ద క్లే. నన్ను క్లే నుంచి సపరేట్ చేసినప్పుడు, మట్టి నుంచి సపరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్, హౌ డిడ్ ఇట్ ఫీల్? దట్ సా మీ క్యాప్టివ్, ఐ హ్యావ్ బికమ్ ఏ క్యాప్టివ్. క్యాప్టివ్ అంటే ఏంటి? బందీ అయిపోయాను నేను. దేని మీద? పోటర్స్ వీల్ మీద నేను బందీ అయిపోయాను. అండ్ కాస్ట్ ఇన్ టు హిస్ క్రిమ్సన్ goblet sleeve, and cast into, change into his crimson color అంటే రెడ్ కలర్ గాబ్లెట్లో మారిపోయాను నేను. అండ్ ఐ వాజ్ స్లీపింగ్ స్టేట్. నేను అక్కడ పడుకున్నట్టు, యాక్టివ్గా ఉన్నట్టు కాదు, డెడ్, చనిపోయినట్టు అని చెప్తున్నాడు. ఐ యూస్ టు ఫీల్ ద ఫ్రాగ్రెంట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ఎ లిటిల్ ఫ్లవర్ హూస్ రూట్ వాజ్ ఇన్ మై బోజమ్ వెరీ డీప్. ఐ యూస్ టు ఫీల్ ద ఫ్రాగ్రెంట్ ఫ్రెండ్షిప్. చూడండి అమ్మా, అది మట్టిలో ఉన్నప్పుడు మట్టిలోంచి చిన్న చిన్న పూల మొక్కలు వస్తూ ఉంటాయి. వాటి సువాసనని నేను ఫీల్ అవుతాను. ఫ్రమ్ మై బోజమ్, ఫ్రమ్ మై చెస్ట్, నా గుండెల్లోంచి చిన్న చిన్న మొక్కలవి రూట్స్ నా గుండెల్లోకి వెళ్తుంటాయి. మెట్లోకి వెళ్తాయి కదా, నా గుండెల్లోకి వెళ్తాయి. దట్ ఫ్లవర్ కమ్స్ అవుట్ అండ్ ఇట్ బ్లోజమ్స్. ఐ ఫీల్ ద స్వీట్ స్మెల్, ఐ ఫీల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్స్. ఐ లైక్ దట్ స్టేట్. మట్టిగా ఉన్నప్పుడు నాలోంచి బోల్డ్ అని పూల మొక్కలు, రకరకాల మొక్కలు వస్తాయి. వాటి రూట్స్ అన్నీ నా చెస్ట్లోకి, నా గుండెల్లోకి వెళ్తాయి. వాటిని నేను టైట్గా హోల్డ్ చేసి పట్టుకుని ఉంటాను. దే బ్లోజమ్, ద బర్స్ట్ ఇంటూ బ్లోజమ్. అవన్నీ కూడా బ్లోజమ్ అవుతాయి ఫ్లవర్స్లోకి. I feel that good smell, I feel that sweet smell, I feel I was alive then. నాకు బ్రతికున్నట్టుగా అప్పుడే అనిపిస్తుంది. I was not actually alive now. It is a sleep state to me, it is a death state to me. ఈ క్రిమ్సన్ గాబ్లెట్, రెడ్ కలర్ గాబ్లెట్లోకి మారిపోయాను కదా, it was not a very happy moment for me, it was not a very happy state for me. I feel that I was dead. నేను చనిపోయినట్టుగా ఫీల్ అవుతున్నానని చెప్తుంది. చూడండి. The potter has drawn out the living breath of me. The potter has taken out the living breath out of me. నాలోంచి నా ఊపిరిని తీసేశాడు పోటర్. సపరేటింగ్ ఫ్రమ్ మై క్లే స్టేట్. నన్ను మట్టి స్టేట్ నుంచి ఎప్పుడైతే సపరేట్ చేశాడో, ఐ ఫెల్ట్ లైక్ హీ హ్యాస్ టేకెన్ అవుట్ మై బ్రెత్ అవుట్. నా ఊపిరిని నాలోంచి తీసేసినట్టుగా ఫీల్ అయ్యాను నేను. అండ్ గివెన్ మీ ఏ ఫార్మ్ విచ్ ఈస్ ద డెత్ ఆఫ్ మీ, అండ్ నౌ హీ టర్న్ మీ ఇన్ టు దిస్ స్టేట్. ఇదిగో ఇలా బ్యూటిఫుల్ గాబ్లెట్గా చేశాను నన్ను. ఇట్ వాజ్ ద డెత్ ఆఫ్ మీ. అది నాకు చావే అని చెప్తుంది. మై పాస్ట్ అన్షేప్లీ న్యాచురల్ స్టేట్ వాజ్ ద బెస్ట్. ఐ లైక్డ్ మై పాస్ట్ అన్షేప్లీ స్టేట్. మట్టిలో ఉన్నప్పుడు దానికి ఏ స్టేట్ ఉండదు కదా, అందంగా ఉండదు. నాకు అదే నచ్చింది. I wanna be in that state. I used to be in the state. I like the state అని చెప్తుంది.
with just one flower flaming through my breast. Maybe I may give birth to just one flower. నాలోంచి కొద్దిగానే కదా మట్టి అది, నాలోంచి ఒకటే చిన్న మొక్క రావచ్చు, చిన్న ప్లాంట్ రావచ్చు. ఇట్ మే గివ్ ఓన్లీ వన్ ఫ్లవర్, బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ద బెస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్, నాట్ దిస్ స్టేట్. నేను ఇప్పుడున్న గోబ్లెట్ కంటే, నేను ఇప్పుడున్న కలర్ఫుల్ స్టేట్ కంటే, నేను ఏ షేపు లేకుండా ఆ మట్టి ఫామ్లో ఉన్నప్పుడే, మట్టిలో ఉన్నప్పుడే నాలోంచి చిన్న చిన్న ఫ్లవర్స్ ప్లాంట్స్ బయటకు వస్తుంటే ఆ మట్టి సువాసన, ఆ ఫ్లవర్స్ సువాసన నాకు బాగా నచ్చుతుంది. నాకు ఆ షేప్లెస్ మట్టి స్టేట్ అంటేనే, క్లే స్టేట్ అంటేనే, సాయిల్ స్టేట్ అంటేనే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద ప్రజెంట్ స్టేట్. దిస్ ఈస్ ఆర్టిఫిషియల్ స్టేట్. నాకు ఈ స్టేట్ వద్దు, నాకు ఇది నచ్చలేదు. యూ ఆల్ ఫీల్ దట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నేను అందంగా ఉన్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను మీరు అనుకుంటారు. యూర్ ఆల్ రాంగ్ అని చెప్పి ఆ గాబ్లెట్ తన పెయిన్ని, తన యాగనీ, తన బాధని మనతో షేర్ చేసుకుంది. ఐ మీన్ ఇక్కడ పోయిట్ రాసిన పోయిట్ తనతో మాట్లాడుతున్న పర్సన్ ఉన్నాడు కదా, అక్కడ చూడండి మీరు, తనతో మాట్లాడుతున్నాడు కదా పర్సన్. ఇమాజినేషన్ అమ్మేది. యాక్చువల్లీ నో బడీ వుడ్ టాక్ టు ఏ గాబ్లెట్. మనం వెళ్ళి మాట్లాడుతాం ఎవరైనా, నేను మీరు ఇంటికి వెళ్ళి గాబ్లెట్స్ ఏమైనా మాట్లాడతారా? మాట్లాడడం కదా. ఇట్ ఈస్ షేరింగ్ ఇట్స్ ఫీలింగ్ విత్ దిస్ పర్సన్. ఆయనతో తన బాధను చెప్తుంది అనమాట. డూ యూ అండర్స్టాండ్? సింపుల్ పోయం, యూ కెన్ అండర్స్టాండ్ దిస్. ఓకే, యూ కెన్ రీడ్ ఇట్ నౌ ఇన్ సైలెన్స్. క్యారీ.